కనిపిస్తోంది గ్యాప్ను బట్టి. 20 వైసీపీ లీడ్లో ఉంటే దాదాపు 108 స్థానాల్లో కూటమి లీడ్లో ఉండటం అనేది ఒక మేజర్ గ్యాప్, చాలా పెద్ద గ్యాప్ కనిపిస్తోంది. లోయే, అగాధమే. ఈ అగాధం కనిపించడం వలన బ్రైట్ ఫ్యూచర్ ఉంది, అంటే కూటమి గెలిచే అవకాశం ఉంది అని బలంగా మాట్లాడటానికి ఒక ఆధారం అది. అధికారంలోకి వచ్చేస్తోంది అని చెప్పడానికి. నేరో గ్యాప్ ఏం లేదు, అక్కడ లోయే ఉంది, అగాధమే ఉంది. కాబట్టి వైసీపీకి అధికారంలోకి రావటం అనేది అంత ఈజీ కాదు అనేది మనకు మొదటి 2 రౌండ్లు పోస్టల్ బ్యాలెట్తో అర్థమైపోయింది. ఇప్పుడు ఎవరెవరు ఏ పొజిషన్స్లోకి వస్తారు ఆల్మోస్ట్ ఆల్రెడీ ఆ చర్చలు కూడా మొదలైపోయి ఉంటాయి. ఈసారి బెట్టింగ్స్ విపరీతంగా జరిగినాయి ఏపీ ఎలక్షన్ మీద. ఆ బెట్టింగ్స్ వాళ్ళ పరిస్థితి ఏమిటి అనేది చూడాలి. ఏమైపోయి ఉంటారు. లేదు అయిపోయింది. ఆవిడ ఓటమి దిశగా ఉన్నారు. ఓటమి ఖాయం అనేది ఆల్రెడీ ఇప్పుడు నిన్న వైసీపీకి అనుకూలంగా చెప్పినటువంటి సర్వేలలో కూడా రోజా ఓటమి ఖాయమని మస్తాన్ గారు చెప్పారు కదా. రోజా ఓడిపోతున్నారు అనే విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పారు కాబట్టి దాని మీద హోప్ లేదు. సార్ మధ్యలో వచ్చాను అనుకోద్దు, అదే మస్తాన్ గారు వైసీపీ గెలుస్తుంది అన్నారు. అవును, వైసీపీ గెలుస్తుంది అని చెప్పిన మస్తాన్ గారు కూడా రోజా ఓడిపోతుందని చెప్పాడు. అందుకని ఇప్పుడు రోజా గెలిచే పరిస్థితి లేదు. అంటే వెనకంజలో ఉన్నారు ఆవిడ, అలాగే కొనసాగుతారు. అలాగే మిగిలిన వాళ్ళ పరిస్థితి, బొత్స సత్యనారాయణ గారు గెలవబోతున్నాడని ఆయన చెప్పాడు, ఇక్కడ గెలుస్తున్నాడు ఆయన చీపురుపల్లి నుంచి. రెండోది బీజేపీ ఈసారి అంటే ఆవిడ లీడ్లో ఉన్నారు పురంధేశ్వర్ గారు. సో బీజేపీకి ఒకటి. రెండోది బీజేపీ అసెంబ్లీకి కూడా 5 స్థానాల్లో లీడ్లో ఉండటం అనేది ఒక విచిత్రం. ఏపీలో 5 స్థానాల్లో విజయవాడ వెస్ట్ నుంచి, అంటే గతంలో కమ్యూనిస్ట్ పార్టీకి కొంత పట్టుకొమ్మగా ఉన్నటువంటి అదే సుజనా చౌదరి, ఆయన విజయవాడ వెస్ట్ నుంచి కంటెస్ట్ చేస్తున్నాడు. అది లీడ్లో ఉన్నాడు ఆయన. అంటే గతంలో అక్కడ ఈక్వేషన్స్ బట్టి, కాస్ట్ ఈక్వేషన్స్ బట్టి చూసినా కానీ ఆయన రాడు అనే నేను కూడా అనుకున్నాను. కానీ ఇప్పుడు లీడ్లో ఉన్నాడు ఆయన. కాబట్టి సీరియస్గానే ఓటర్లని పోలింగ్ బూతులకు పంప్ చేయటంలో చాలా సక్సెస్ అయ్యారు అనేది అర్థమవుతుంది. ఈ పంపింగ్ ఫలితం ఇదంతా. అంటే రకరకాల ప్రాంతాల నుంచి అసలు ఒక్క ఓటు కూడా వదిలిపెట్టలేదు ఎవరు. కానీ ఎందుకు సార్ ఈ చేంజ్? లాస్ట్ టైము మన లోకేష్ గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారిది ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరు లీడ్ లో ఉన్నారు. పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు, మంగళగిరి నుంచి లోకేష్ గారు. ఎందుకు ఆ చేంజ్? అంటే కనిపించని వేవ్ నడిచింది. కాన్షియస్ గా జగన్ ని ఓడించాలి అనేటువంటి ఒక కార్యక్రమం తను అధికారం చేపట్టిన తర్వాత మొదటి అడుగు ప్రజావేదిక కూల్చివేత అనే కార్యక్రమంతో ఆయన పరిపాలన ప్రారంభమైంది, జగన్ పరిపాలన. ఆ రోజు నుంచి జగన్ని ఓడించడానికి ఏం చేయాలి అనేటువంటి ప్రోగ్రాం డిజైనింగ్ మొదలైంది అవతల వైపు. అది ఎంత కాంక్రీట్గా చేసుకుంటూ వెళ్ళారు అనే దాని ఫలితం, ఆ సక్సెస్ కనిపిస్తోంది ఇప్పుడు తెర మీద. అది సార్ అంటే 3 రాజధానులు జగన్ ఓటమికి లేదు, అంటే రాజధాని ప్రభావం ఉందని నేనైతే అనుకోవడం లేదు. గతంలో కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో అమరావతి అన్నాడు ఆయన. చంద్రబాబు నాయుడు గారు గత ఎన్నికలో ఎజెండా అంశంగా మార్చాడు అమరావతిని. అంటే టీడీపీ ఓడిపోతే అమరావతి ఉండదు అని ఆయన చెప్పాడు. చెప్పినప్పటికీ 151 స్థానాల్లో వైసీపీని గెలిపించారు అప్పుడు. అంటే ప్రజలు మాకు అమరావతి వద్దు అని చెప్పినట్టు అనుకోవాలా? అలా అనుకునే నేను 3 రాజధానులకు వెళ్ళాను అని చెప్పి జగన్ గారు చెప్పాడు. సో ప్రజా అభిప్రాయాన్ని గౌరవించాను నేను అని ఆయన చెప్పాడు. నిజంగా ప్రజాభిప్రాయం దానికి వ్యతిరేకంగా ఉందా అమరావతికి అనేది? అమరావతి 3 రాజధానులు ఇవన్నీ జనాలు పట్టించుకున్నారని నేనైతే అనుకోవడం లేదు. అనేక ఇతర అంశాలు నడిచినాయి దీనిలో. ప్రధానంగా ప్రచార యుద్ధం బలంగా జరిగింది, ఒక పుకారు యుద్ధం బలంగా జరిగింది. దీంతో పాటు జగన్ వైపు నుంచి జరిగినటువంటి కొన్ని తప్పులు ఉన్నాయి. అంటే ఇసుక దొరక్క కొంత నిర్మాణ రంగం కుంటుపడి
కూలీ పనులు కూడా దొరకనటువంటి ఒక పరిస్థితి క్రియేట్ అయింది ఏపీలో. అవును సార్. దాని ప్రభావం కొంత ఉంది. దాంతోపాటు ఈ లిక్కర్ బిజినెస్లో అక్రమంగా డబ్బులు పక్కకి వెళ్ళిపోతున్నాయి అనేటువంటి ఇది జరిగింది. నిజానికి అక్కడ పేటీఎం కానీ మరొకటి కానీ యాక్సెప్ట్ చేయలేదు. ఓన్లీ క్యాష్ అనేటువంటి పద్ధతి, రకరకాల బ్రాండ్లు, ఆ బ్రాండ్లు చంద్రబాబు టైంలో ఆమోదం పొందినవే అని ఎస్టాబ్లిష్ చేసినప్పటికీ ఆ వ్యాపారంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాళ్ళందరూ వైసీపీకి చెందినటువంటి వాళ్లే అనేటువంటిది బయటకు వచ్చేసిన సార్ మొత్తం 9 మంది మంత్రులు వెనకంజలో ఉన్నారు ఏపీలో. అవును. సో ఇది వైసీపీ వైఫల్యం అనుకోవచ్చా? ఇంకా వైసీపీ వైఫల్యం కనిపిస్తూనే ఉంది కదా విజిబుల్ గానే. అంటే దాదాపు విడుదల రజనీ గారు వెనకంజలో ఉన్నారు, అంబటి రాంబాబు గారు వెనకంజలోనే ఉన్నారు, విశ్వరూప్ వెనకాల ఉన్నాడు, రోజా గారు వెనకున్నారు. సో దాదాపు అంటే కొడాలి నాని ఓడిపోతున్నాడు. పేరుని నాని తనయుడి పరిస్థితి ఏమిటి బందర్లో అనేది చూడాలి. ఆయన కూడా ఒక స్పోక్స్ మ్యాన్ గా నిలబడ్డాడు. ఇప్పుడు విచిత్రంగా బొత్స కూడా వెనకాల ఉన్నాడు అని ఆయన మొదట లీడ్లో ఉన్నాడు, కానీ ఇప్పుడు తను కూడా వెనకంజలో ఉన్నాడు అని వార్తలు కనిపిస్తున్నాయి మనకి. సార్ అసలు ఈ ఎన్నికల ఎజెండా ఏంటి సార్? అసలు ఈ ఎన్నికల ఎజెండా ఏం లేదమ్మా, జగన్ని ఓడించాలా గెలిపించాలా అనేది జరిగింది. జగన్ ఉండాలా ఉండకూడదా రాజకీయ యవనిక మీద అన్న ధోరణిలోనే ఎన్నికలు జరిగినాయి. టోటల్ గా కూటమి ప్రచారం చూస్తే, కూటమిలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ప్రసంగాలు చూస్తే జగన్ తప్ప ఇంకో టాపిక్ మాట్లాడలేదు వాళ్ళు. కనీసం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పారు వాళ్ళు సూపర్ 6 అనేటువంటి హామీల్లో. దాని గురించి కూడా వాళ్ళు పెద్దగా బలంగా ప్రచారం చేసుకోలేదు. కనీసం హోర్డింగ్ కూడా పెట్టలేదు ఎక్కడ. తెలంగాణలో జరిగినంత ప్రచారం కూడా అక్కడ జరగలేదు. పూర్తి కేంద్రీకరణ. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా ప్రతి మీటింగ్ లోనూ క్వార్టర్ ఎంతకు దొరుకుతోంది తమ్ముళ్ళు అని మొదలుపెట్టేవాడు ఆయన. కనీసం 3 తాగితే తప్ప మనకి ఎక్కదు కదా. ఇలా ఒక పొలిటికల్ ప్రసంగం ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడి జరగటం అనేది కొంత ఇబ్బందికరమే. అయినప్పటికీ జగన్ని విలంగా చూపించేటువంటి ప్రయత్నం చాలా ఎఫెక్టివ్గా టీడీపీ పార్టీ మాత్రమే కాదు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద కూడా చాలా బలంగా చేశారు. అంటే సార్ ఇప్పుడు వాళ్ళ చెల్లినే కదా సార్ అగైనెస్ట్ చేసింది మొత్తానికైతే. చెల్లి కూడా సపోర్ట్ చేయలేదు, ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేయలేదు. సో బయట వాళ్ళు ఎలా చేస్తారు? అదే అది కూడా నడిచింది. అంటే షర్మిల కావచ్చు, తర్వాత సునీత వివేకానంద రెడ్డి గారి అమ్మాయి, వాళ్ళిద్దరూ ప్రధానమైనటువంటి క్యాంపెయిన్. అంటే జగన్ ని విలన్ అని ఎస్టాబ్లిష్ చేయటం వెనకాల వివేకానంద రెడ్డి గారి హత్య ఇది కూడా చాలా కీలకంగా ఉపయోగపడింది. బాబాయి హత్య అనే ట్యాగ్ లైన్